ఒక్క నిమిషం ఆది శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు ప్రభుత్వం ఇప్పుడు రేపే మొత్తం కాళేశ్వరంతో పాటు ఇది కూడా బిల్ కూడా రేపే యాక్సెప్టెన్స్ చేస్తారా ఒకటే రోజులో? ఇప్పుడు బీసీ బిల్లుకు సంబంధించినటువంటిది ఇప్పటికే సమగ్రంగా చర్చ జరిగింది, సమగ్రంగా చర్చ ఉన్నది, ప్రజల ముందుంది, చట్టంగా కూడా తయారు చేసి పెట్టాము. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సజావుగా చేసి ఉంటే, గవర్నర్ పంపించినటువంటి సజావుగా జరిగి ఉంటే రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూసి ఉంటారు. కాబట్టి మేము మరో అడుగు ముందుకు వేయడానికి, మా చిత్తశుద్ధి నిర్మించుకోవడానికి హైకోర్టు చెప్పినటువంటి సమయంలో జరపాలన్నటువంటి ఆలోచన పాటు ముందుకు వాళ్ళు చేసే ప్రయత్నం. మొదలు రాష్ట్రపతికి ఎందుకు పంపారని క్వశ్చన్ చేస్తున్నారు. మొదలు రాష్ట్రపతికి ఎందుకు, మీకు అన్ని తెలిసే రాష్ట్రపతికి ఇప్పుడు అది కాదబ్బా, నేను రాష్ట్రపతి గవర్నర్ గారేమో 2018 చట్టం పంపిండు. మొదలు మీరెందుకు పంపారు ఆ రెండు బిల్లు? మన ఫెడరల్ ప్రభుత్వము మన రాష్ట్రంలోనే ఒకవేళ చట్టంలో వెసులుబాటు ఉంటే మనమే చేసుకునే వాళ్ళము. మనము మా చేతులు జీవో ఇచ్చేది ముందే చేస్తే అయిపోతున్నది. ఇప్పుడు నరం లేని నాలుగే, ఒకవేళ ముందు ఇచ్చే పోతున్నామో అగో ఇదేం పద్ధతి, ఇట్లా పోతారు, ఇది నిలుస్తుందా, చట్టం లేరు, మీ చేతుల అధికారం ఉంది కదా అంటారు. చట్టం చేసి పంపిస్తే బీజేపీ సహకరించింది, దానికి బీఆర్ఎస్ ప్రశ్నించేది. 2018లో కేసీఆర్ గారు ఇదే మాకు ఆఖరి మీ 50% లిమిట్ ఓమని చెప్పని ఆ రోజు అనుకోని చేసిన లిమిట్ ని తీసేయడానికి కోసం యార్డులు తీసుకొస్తే గవర్నర్ గారు 3 నెలల లోపల చేయాల్సి వస్తుందని చెప్పి రాష్ట్రపతికి పంపిస్తారు. దాన్ని బీఆర్ సాగు ఎందుకు ఇవ్వరు అని అడగారు. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు మా చేతుల్లో అవుతున్నాము. బీజేపీ అనేది ఏంది, కేంద్రంలో ఎవరిని అడిగి ప్రజలకు మేనిఫెస్టో పెట్టినని బీజేపీ అంటుంది. ఒక్క నిమిషం అన్న, అయితే ఇక్కడ బీజేపీకి మన స్టూడియో ద్వారా ప్రశ్నించాల్సింది ఏంటంటే, భారతదేశంలో పార్లమెంట్ లో 190 చట్టాలు తెచ్చారు. ఏ రాష్ట్రాన్ని అభిప్రాయం కోరి రైతు చట్టాలు తీసుకొచ్చారు, సిఎన్ఎన్ చట్టాలు తీసుకొచ్చారు, ఇంకో చట్టాలు తీసుకొచ్చారు. ఇవాళ వాళ్ళ బీజేపీలో మేనిఫెస్టోలో పెట్టుకునేటువంటి అంశాల గురించి తలాకు గాని సంబంధిత, ఇప్పుడు పేరు చెప్తే చాలా బిల్లులు ఉన్నాయి, ఏ రాష్ట్రాలు అడిగి పెట్టలేదు, ఏ సమాజాన్ని అడిగి చెప్పలేదు. పైగా ఆ చట్టాలు ప్రజలకు వ్యతిరేకమని దాదాపు 13 రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కూడా ఇవాళ ఆ తీర్మానాలను బేఖాతారు చేసి తమ అనుకున్నదే పార్లమెంట్లో పెట్టి తెస్తున్నది. ఇవాళ నిజంగా ఈ రాష్ట్రాలు, మీరు అన్నట్టు ఫెడరల్ స్టేట్ కాబట్టి ఈ రాష్ట్రంలో పంపించినటువంటి బిల్లులను కేంద్ర ప్రభుత్వం పెట్టాలి. ఇవాళ ఉదాహరణ చెప్తున్నా, ఆ రోజు తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం, జయలలిత గారు, అక్కడ పివి నరసింహారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం చేసింది కాబట్టి ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి మైలేజ్ వస్తుంది, మేము కాంగ్రెస్ ఎందుకు చేయాలని అనుకోలే. అక్కడ అసెంబ్లీ చట్టసభ చేసింది కాబట్టి రాష్ట్రాలు చేసినటువంటి చట్టసభలో గౌరవించి కేంద్రం గౌరవించాలి కాబట్టి ఆ చట్టం చేశారు. కానీ ఇప్పుడు బీజేపీ చెప్తున్నది ఏంది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమో ముస్లింలకు 10% రిజర్వేషన్ అంటారు. బిల్లులు ఎక్కడైనా చూపిస్తామంటే ఆయన చెప్పాడు. అదే విధంగా బండి సంజయ్ గారేమో అది ముస్లిం డిక్లరేషన్ అంటాడు. అదే విధంగా లక్ష్మణన్న గారేమో ఇది రాష్ట్రాలే పెట్టుకోవచ్చు అని అంటారు. ఇవాళ గందరగోళం సృష్టించి బీసీల నోటికాడు ముద్దను బీజేపీ గుంజుకుంటున్నది. ఈ బీజేపీని ఇవాళ గుంజుకుంటున్నది కాబట్టి బీహార్ లో, ఇప్పుడు భరతన్న చెప్పినట్టు, నేను ఇంతకుముందే చెప్పిన, బీహార్ లో కులగణన చేసిర్రు నితీష్ కుమార్ ప్రభుత్వం. బీహార్ లో చేసినటువంటి నితీష్ కుమార్ చేసినటువంటి ప్రభుత్వాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేను కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కులగణన నుంచి బీసీ సంఘాలుగా మేము ఇన్వాల్వ్ అయి ఉన్నాం. మాతోటి గంటల తరబడి చర్చ చేసి మేము ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి, ప్రతి స్టేజ్ లో మేము ఉన్నాం కాబట్టి ఈ మాట చెప్పగలుగుతాం. ఇంట్లో ఇప్పుడు కులగణన జరిగిందని భరత్ అని అంటున్నాడు. ఇవాళ కులగణన జనాభా దామాష ప్రకారం మొత్తం జరిగింది అంటలేము. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? మొదటిసారి జరిగింది కాబట్టి కొన్ని తప్పులు దొరినాయి. ఆ తప్పులు దొరినాక సరిదిద్దాలన్నాం. మళ్ళా 15 రోజులు అవకాశం ఇచ్చారు. ఏది అయినా కూడా 100% ఇంట్లో కొన్ని రాశారని శ్రవణ్ గారు. నేను అనలేదండి.